వరంగల్ తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అత్యధికంగా కౌన్సిలర్‌గా గెలిచినా గూడా, చైర్మన్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అక్కడ ఉన్న యశస్విని రెడ్డి రాజకీయ చాతుర్యత్వంతో చైర్మన్‌ని, వైస్ చైర్మన్‌ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. సో, ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవేదన వ్యక్తం చేస్తూ, ఇట్లాంటి రాజకీయాలు నా 40 సంవత్సరాలలో ఎప్పుడు చూడలేదు. ఇంత దౌర్జన్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రవర్తిస్తా ఉన్నది. ఇంత మోసం, ఇంత దగ నేనెప్పుడు కూడా చూడలేదు. రాజకీయాలను వదిలేయాలనిపిస్తుందని చెప్పి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఎమోషనల్ అయ్యారు. రాజకీయాల్లో ఉండాలనా తప్పుకోవాలనా ఏంది ఇంత గోస? సో, ఎర్రబెల్లి దయాకర్ అనే వ్యక్తి 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినాడు. టీడీపీ రాజకీయ జీవితం ఇచ్చింది. ఒక రేషన్ డీలర్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా, మినిస్టర్‌గా, మంత్రిగా, ఎంపీగా చాలా అవకాశాలు ఇచ్చింది. అసలు రాజకీయ జీవితం ఇచ్చిందే టీడీపీ పార్టీ. సో, చంద్రబాబు దగ్గర అత్యంత సన్నిహితుడు, నెంబర్ 2గా వెలిగిన ఎర్రబెల్లి దయాకర్ రావు 6 సార్లు ఎమ్మెల్యేగా వరంగల్‌లో వర్ధన్నపేట నుంచి, పాలకుర్తి నుంచి వరంగల్ రాజకీయంలో ఎర్రబెల్లి దయాకర్ రావుది ఒక పాత్ర. సో, చిన్న పిల్ల కూతురుతో సమానమైన యశస్విని రెడ్డి చేతిలో ఓడిపోయినాడు గత ఎలక్షన్‌లో. ఎందుకు ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంత ఎమోషనల్ అవుతున్నాడు అంటే, అత్యధికంగా స్థానాలు గెలుచుకున్నప్పటికీ చైర్మన్, వైస్ చైర్మన్ బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ పార్టీ చేసింది. కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాల్లో, కాంగ్రెస్ పార్టీ అరాచకాలతోటి పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని గెలిచిందని చెప్పి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆ రాజకీయ దౌర్జన్యం గురించి, రాజకీయాలలో ఇట్లాంటి నీచమైన సంస్కృతి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ డైలాగులు కొడతా ఉన్నాడు. సో, వాస్తవంగా ఇట్లాంటి రాజకీయాలు చేయడం తప్పే అయినప్పటికీ, ఎర్రబెల్లి దయాకర్ రావు గతంలో రాజకీయంగా జీవితం ఇచ్చి ఎర్రబెల్లి దయాకర్ రావుకి ఈ స్థాయిలో గౌరవ ప్రతిష్టలు తెచ్చిన టీడీపీ పార్టీని రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసుల్లో అడ్డంగా ఇరికించినడు అని చెప్పి రేవంత్ రెడ్డి, టీడీపీకి సంబంధించిన నేతలు చెప్తా ఉంటారు. తర్వాత ఆ ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి 50 లక్షలు ఇవ్వడం, ఇవన్నీ లీకేజ్ ఇచ్చింది ఎర్రబెల్లి దయాకర్ రావు. టీడీపీ పార్టీని సర్వనాశనం చేసినాడు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఓటుకు నోటు కేసు తర్వాతనే కదా టీడీపీ పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్‌కి, టీఆర్ఎస్ పార్టీకి ఒక అవకాశం దొరికింది. ఓటుకు నోటు కేసు అని పక్కా ప్రూఫ్ దొరికింది. దానివల్ల టీడీపీ పార్టీ తెలంగాణలో లేకుండా చేసిన వాళ్ళలో ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యుడు. రాజకీయ జీవితం ఇచ్చిన పార్టీని వెన్నుపోటు పొడిచాడు ఎర్రబెల్లి దయాకర్ రావు అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా చాలా సందర్భాలలో చెప్పినాడు. అందుకే టీడీపీ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు టీడీపీ ఎల్పీని బీఆర్ఎస్ పార్టీలో గతంలో విలీనం చేసినారు. డైరెక్ట్ పార్టీనే విలీనం చేసేసినారు. అంటే ఆ టీడీపీ నుంచి గెలిచిన వాళ్ళకి మంత్రి పదవులు కూడా డైరెక్ట్ ఇచ్చేసేసినారు. అంత నీచమైన రాజకీయం చేసింది గతంలో ఈ ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలోని టీడీపీ సంబంధించి ఎమ్మెల్యేలను లాక్కొని మంత్రి పదవులు ఇచ్చినారు. దాంట్లో తలసాని శ్రీనివాసరావు, ఎర్రబెల్లి దయాకర్ రావు చాలా మంది ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఆ సంస్కృతిని స్టార్ట్ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్ దౌర్జన్యంగా గెలుచుకున్నారని చెప్పి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమోషనల్ అవ్వడం కరెక్ట్ కాదు. అంటారు కదా కర్మ. గతంలో నువ్వు చేసిన ఆ పనికి ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నావు. రాజకీయాలలో ఎప్పుడైనా సరే, ఏ విషయంలోనైనా సరే మనం నీతి నిజాయితీగా పనిచేస్తే అది కూడా ప్రజల్లోకి వెళ్తది. కర్మ అని ఒకటి ఉంటది. కర్మ ఎప్పటికైనా రిటర్న్ ఇస్తది. నువ్వు ఎమోషనల్ అవ్వడం రాజకీయంగా ఇది తప్పే అయినప్పటికీ ఎర్రబెల్లి దయాకర్ రావు నువ్వు ఎమోషనల్ అవ్వడం కరెక్ట్ అనిపించట్లేదు. చిన్నపిల్లోడు ఏడ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు గతంలో చేసినావు ఇదే పద్ధతి. ఇప్పుడు బాధపడడం కరెక్ట్ కాదు. ఏది ఏమైనా కర్మ అని ఒకటి ఉంటది. దేవుడు శిక్ష వేస్తాడు. నువ్వు గతంలో ఆ తప్పు చేసినావు, ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నావు. రాజకీయాలలో ఇట్లాంటి పనులు చేయడం తప్పే అయినప్పటికీ మనం ఆ తప్పు చేసినప్పుడు మనం ఒకసారి ఆలోచించుకుంటే అయిపోయేది. ఇప్పుడు అనుభవిస్తున్నావు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. కూతురుతో సమానమైన యశస్విని రెడ్డి చేతుల్లో ఓడిపోయినావు కదా. చిన్నపిల్ల రాజకీయ చాతుర్యంలో నువ్వు ఓడిపోయినావు, ఎమోషనల్ అవుతున్నావు, రాజకీయాల నుంచి దూరం అయిపోతా అని చెప్పి ఎమోషనల్‌గా మాట్లాడుతా ఉన్నావు. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు నీకు తగిన శాస్త్రి జరిగిందని చెప్పి నేనంటలేను. కింద కామెంట్‌లో కార్యకర్తలు, టీడీపీకి సంబంధించిన అభిమానులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభిమానులు అంటా ఉన్నారు. ఏది ఏమైనా ఎర్రబెల్లి దయాకర్ రావు మంచి లీడరే. కానీ గతంలో తను చేసిన తప్పు వల్ల ఇప్పుడు అది ఫలితం ఈ విధంగా ఉంది. రాజకీయాలలో ఇప్పటికైనా సీనియర్ నాయకుడివి, అంత పెద్ద పలుకుబడి ఉన్న నాయకుడివి, రాజకీయాలలో నెంబర్ 2 చంద్రబాబు పక్కన కూర్చునే స్థాయి లీడర్‌వి. ఆ స్థాయి లీడర్‌వి, అంత పెద్ద గౌరవ ప్రతిష్టలు ఉన్న నువ్వు గతంలో ఆ తప్పు చేయకపోయినుంటే ఈరోజు నీకు మాట్లాడే అర్హత ఉండేది ఎర్రబెల్లి దయాకర్ రావు గారు.